ఈవిల్ ఐ రాఖీస్ వచ్చినాయండి మార్కెట్లో కొత్తగా. వీటిని అసలు రాఖీ అని ఎలా పిలుస్తారు, ఎలా కడతారో నాకైతే అర్థం కాదు. అసలు రాఖీ అంటే అర్థం ఏంటి? రక్ష అని అర్థం కదా. రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించటం అని, బంధన్ అంటే సూత్రం అని అర్థం వస్తుంది. అందుకే ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రక్షా సూత్రం అంటే రక్షాబంధనం కడతారనమాట. తమ సోదరులందరూ అన్ని పనుల్లో విజయం సాధించాలని కోరుతుంటూ, వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగటానికి కోరుకుంటూ ఎర్రటి దారాన్ని తయారు చేసి చేతికి చదువుకుంటూ కడతారు. అంటే అన్నింటిలో విజయం సాధించాలని కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించి వారి నుదుటిన తిలకం దిద్దుతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం కూడా తమ సోదరునికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షగా ఉంటామని వాగ్దానం చేస్తారు. కొన్ని ప్రదేశాలు ఇచ్చిపుచ్చుకుంటారు బహుమతులు. అంతేకాని ఇలా ఈవిల్ ఐ రాఖీ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీ ఇలాంటి అయితే కట్టకండి. అది దిష్టి అనమాట. అవి మనం రక్ష అనేది అతను ఉన్నతంగా ఎదగటం కోసము, అతను ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ జాబ్లో ప్రమోషన్ రావటం అలాంటి వాటి కోసము అనేది రాఖీ కడతాం మనం. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటాయి కదా, చెల్లిని కూడా బాగా చూసుకునేది. అందుకని వాళ్ళు మంచిగా ఉండటం కోసము ఒక దారాన్ని అలా చుట్టుతూ చేతికి చుడుతూ అవి వాళ్ళు మంచి కోరుతూ కడతారనమాట రాఖీ అంటే. అంతేకాని ఇలాంటి ఈవిల్ ఐ లాంటి తాళ్ళు మటుకు కట్టకండి. మీకు ఇంకా కావాలి అంటే మీ రాశి ప్రకారం ఎలాంటి తాడు కడితే, ఏ కలర్ తాడు కడితే మంచిదో కూడా తెలుసుకోవచ్చు.